నేను హైదరాబాద్ నుంచి కేదార్నాథ్‌కి సోలో ట్రిప్ ప్లాన్ చేశాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ తీసుకున్నాను. నాకు డైరెక్ట్ లైక్ న్యూ ఢిల్లీకి రీచ్ అయ్యాననమాట. నేను ఎర్లీ మార్నింగ్ ట్రైన్‌లో చాలామంది పరిచయం అయ్యారు. కానీ నాకంత వాళ్ళతోని మూవ్ అవ్వాలనిపించలేదు. సోలో ట్రిప్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు భయం అనిపించింది. దట్ టూ ఇంత లాంగ్ జర్నీ అనమాట. ఫైనల్లీ ఢిల్లీకి రీచ్ అయిపోయాను. ఢిల్లీ నుంచి హరిద్వార్‌కి గవర్నమెంట్ బస్‌లో ట్రావెల్ చేశాను హరిద్వార్‌కి. హరిద్వార్‌లో గంగా ఆరతి చూద్దామని వెళ్ళాను. అక్కడ గంగా ఆరతి నైట్ ఉంటుందని చెప్పారు. బట్ నేను నైట్ వరకు ఇక్కడ స్టే చేయలేను కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అయిపోయి గంగాలో హరిద్వార్ నుంచి రిషికేష్‌కి మళ్ళీ బై బస్సు వెళ్ళాననమాట. అసలు చాలా ఘోరంగా ఉంది. నేను వెళ్ళినప్పుడైతే ఫ్లడ్స్ వచ్చి చాలామంది చనిపోయారనమాట. లైక్ హరిద్వార్, రిషికేష్ అండ్ కేదార్నాథ్‌కి అసలు ఎంట్రీ లేకుండే నేను వెళ్ళినప్పుడు. నేను సోలో ట్రిప్ చేసినప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే లైక్ ఒక అమ్మాయి అని అంటే అందరూ లైక్ ఈజీ తీసుకుంటారనమాట. బట్ ఓకే, కొంచెం మంది మంచిగా ఉన్నారు అండ్ కొంతమంది ఇలా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేశారు. బట్ ఎవరికి ఆ ఛాన్సే లేదు. మన జాగ్రత్తలో మనము సేఫ్గా ఉండాలి అంతే. మెయిన్లీ నాకు ఫుడ్ అండ్ ట్రావెల్ చాలా ప్రాబ్లం అయింది. ట్రావెల్ ప్రాబ్లం ఎందుకు అని అంటే అక్కడ నేను వెళ్ళిన టైంలో అన్నీ క్లోజ్ చేయడము, నా ప్లాన్ చేంజ్ అవ్వడము. అందరు అన్నారు ఇప్పుడు మీకు అసలు దర్శనం అవ్వదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. ఎంత అన్నా నేను వినలేదు. ఎలా అయినా సరే నేను కేదార్నాథ్ దర్శించుకున్నాకే నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను, ఎన్ని డేస్ అయినా సరే. సో ఏదైతే అదైందని చెప్పి హరిద్వార్ నుంచి గవర్నమెంట్ బస్లో రిషికేష్కి లైక్ వెళ్ళిపోయాను అనమాట నేను. నమో నమో శంకర భోలేనాథ శంకర జయ త్రిలోకనాథ శంభు హే శివాయ శంకర. నమో నమో శంకర భోలేనాథ శంకర రుద్రదేవ హే మహేశ్వర. హరిద్వార్ నుంచి రిషికేష్కి వెళ్తుంటే ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది. తనకి వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లం అయింది. తను ఎలాగో అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ని రమ్మని బైక్ మీద వెళ్ళిపోయింది అనమాట. అంతా ఆపేశారు. బట్ నేను వెళ్ళాలి అనుకోలేదు. అది రిషికేష్ నుంచి 70 కిలోమీటర్స్. మళ్ళీ నాకు డబల్ వర్క్ అవుతుందని నేను వెళ్ళలేదు. రిషికేష్కి రీచ్ అయ్యాక అక్కడ కొన్ని టెంపుల్స్ నేను విజిట్ అయ్యాను అండ్ గంగా ఆరతి చూద్దాం అనుకుని వెళ్ళాను అనమాట. అక్కడ రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అండ్ సీతా జూలా అని చెప్పి వంతెనలాగా 3 ఉంటాయి. అసలు ఈ వరద ఎంత వస్తుందో ఈ విజువల్స్లో మీరు చూడవచ్చు. फिशेस है क्या? ओहो, मर जाते उसमें डाल दो। उसका दाना डाले क्या? उधर रख दो ना, इसमें मर जाते हो। हमने इसे डालेंगे, ये ना इसमें से तो डाल लेता है तो मैं दे दा। ओके, इसमें इतनी बड़ी मच्छी भी है, बताओ एक बार। इसने करा तेरा लो निकाल के निकाल। निकाल दिए क्या? इसमें गिर गया है शायद, देखो नीचे। किधर है? नहीं है, फोन ले गए हैं। अच्छे से देख, किधर? उसमें डराना मत। नहीं डराती मैं क्यों डराती? ये बहुत बड़ा तेरा बड़ा आया था, छोटा आ गया। इतनी बहुत मछली थी, अब इतनी बड़ी मछली इधर भागी थी, उधर थी तो भागी थी। बहुत मछली ने पीछे पीछे आज को देखना था मछली। अच्छा, आज में इतनी गाड़ी आई थी, बहुत दूर जा रही है। क्या नाम है तेरा? हाँ,
కునాల్, पूनम పునం. హే హాయ్. సో కేదార్నాథ్కి నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. అక్కడ ఫ్లడ్స్ వల్ల రోడ్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. సో రిషికేష్లోనే స్టక్ అయిపోయారు 2 days నుంచి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళది క్యాంప్ ఉంటుంది. సో క్యాంప్ ఉంటుందన్నమాట. దీంట్లో పర్ డేకి రూమ్కి 236 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవి రూమ్స్ అన్నమాట. చాలా నీట్గా ఉంటాయి. ఇలా ఉంటాయి. ఒక రూమ్కి 28 బెడ్స్ ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ అయితే అందరూ చెక్అవుట్ చేశారు. 10 o'clock చెక్అవుట్ ఉంటుంది. సో ఫుడ్ అనేది మనము సపరేట్గా తీసుకోవాలి. చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళది రిషికేష్లో గేట్ 1 దగ్గర ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఎవరిని అడిగినా చెప్తారు. సో అంటే ఇప్పుడే కాల్ వచ్చిందనమాట ట్రావెల్స్ నుంచి నాకు. యాక్చువల్లీ నేను గవర్నమెంట్ బస్కి వెళ్దాం అనుకుంటున్నా, బట్ అక్కడ రోడ్స్ అంతా క్లోజ్ చేయడం వల్ల ట్రావెల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను నేను, ఇక్కడ హిమాలయ ట్రావెల్స్ అని. సో వాళ్ళు కాల్ చేశారు, ప్యాక్ చేసుకుని అయితే ఉండండి, ఇఫ్ ఇన్ కేసు వెళ్ళేది ఉంటే కాల్ చేస్తాము అని చెప్పారు. సో లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని ఉన్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. ఒకసారి బయట కూడా చూపిస్తాను మీకు. చాలా నీట్గా ఉంటుంది, చాలా క్లీన్ చేసి ఉంటారు అనమాట. చూడండి. సో ఇలా ఉంటుంది. సో అని 2 floors ఉంటుంది. ఇది 2 floors మనకి ఫస్ట్ ఫ్లోర్లో క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్లో ఫుడ్ ఏమైనా కావాలి అంటే అక్కడ తినొచ్చు. కూల్ వాటర్ ఉంటుంది, తాగడానికి వాటర్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. కింద ఎవరైనా వచ్చినా వెయిట్ చేయడానికి చైర్స్ పెట్టారు. ఒకవేళ ఎవరైనా రిషికేష్లో ఇలా స్టే చేయాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బయట హోటల్స్ మనకి అంత కంఫర్ట్ అనిపించదు. నాకైతే హోటల్స్లో స్టే చేయాలంటే కంఫర్ట్ అనిపించలేదు బయట. సో ఇక్కడ కొంచెం సేఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి, మనకి కీస్ ఉంటాయి అన్నమాట. లాకర్స్ కూడా ఇచ్చారు. ఇలా లాకర్స్ ఉంటాయి. ప్రతి బెడ్కి ఒక్కొక్క లాకర్ ఉంటుంది. సో మీరు రిషికేష్ ఎంట్రీ అవ్వగానే ఇది గేటు. కొంచెం ముందుకెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ దగ్గర ఎవరిని అడిగినా చెప్తారనమాట ఇది గవర్నమెంట్ క్యాంప్ అని. Do subscribe for part 2. Thank you.